అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు చెమడబోయిన వెంకటేశ్వరరావు. నేను ఈ గుమ్మడవల్లి రైతుని. మన ఎమ్మెల్యే గారు వచ్చి కట్ట దిగిపోయాక ఈ రింగ్ బండ ఓపెనింగ్ కోసం వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళారు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిన తర్వాత ఈ పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన కాడ నుంచి కూడా మధ్య మధ్యలో మేము రైతులుగా మేము కూడా వచ్చి చూస్తూనే ఉన్నాం. కొద్దిగా అవతవకలు జరుగుతున్నాయని డి గారిని కూడా సారీ ఈ మట్టి మళ్ళీ చెరువులో మట్టే పోతున్నారు, ఏమైనా ఇబ్బంది అయిద్దని అంటే మీకేం తెలుసు బాగానే ఉంటుందని చెప్పి రైతుల మీద కూడా ఆయన 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. అయినా కానీ అదే పద్ధతిలో పోశారు. రైతులు వచ్చి అడిగినా కానీ అదే పద్ధతిలో పోశారు. పోయబట్టి ఈరోజు ఈ రింగు బండకి ఈ పరిస్థితి వచ్చింది. ఈ 3.5 కోట్లు బట్టి ఇది చేసే బదులు శాశ్వత పరిష్కారం ఏదన్నా ఆ కట్టకి ఏదైనా శాశ్వత పరిష్కారం చేసినా బాగానే ఉన్నాం. ఆ రోజు అదే శాశ్వత పరిష్కారం అయ్యేది. అది పోసిన 3.5 కోట్లు పెట్టి పోసిన ఇది పనికి రాకుండా వృధా అయిపోయింది. దీనివల్ల మళ్ళీ రైతులు చాలా నష్టపోయారు. సరే ఎంతో కొంత పంట అన్న వేసుకుందాం, దీని ఆధారాన్ని బట్టి ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేశారు. పర్లేదు ఒక పంట అన్న పండించుకుందామని ఆలోచనతో రైతులు అరకొర వ్యవసాయం చేసి దీని మీద ఆశతోటి వ్యవసాయం చేశారు. అయినా మళ్ళీ ఇది కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల తెగిపోవడం వల్ల రైతులు బెంబేలు ఎత్తుతున్నారు. ఇప్పటికైనా మంత్రి గారు దీని మీద ఆలోచించి ఆ అధికారుల నిర్లక్ష్యం వల్ల అధికారులను కూడా ఒకసారి మందలించి మళ్ళీ దీనికి శాశ్వత పరిష్కారం అయ్యేటట్టు చూస్తారని మేము ఈ రైతులు అందరం కలిసి రైతుల ద్వారాగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా యొక్క గుమ్మడవల్లి పెద్దవాగు ప్రాజెక్టు పోయిన నెల జూలై 18వ తారీఖున కురిసిన భారీ వర్షాలకు ఎండిపడటం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టుకి వెంటనే మంత్రులు అందరూ వచ్చి చూసి తక్షణ చర్యగా మా రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ రింగ్ బండ పోయించాలని చెప్పి వెంటనే 3,56,00,000 నిధులు ప్రభుత్వం సమకూర్చి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడానికి చేశారు. ఆ యొక్క రింగ్ బండ కార్యక్రమం గత నెల రోజుల నుంచి పోస్తున్నారు. ఆ రింగ్ బండ మొన్నటి పూర్తయ్యి లాకులు గుండా నీళ్ళు వెళ్ళి కాలువలకు నీళ్ళు వచ్చేలాగా తిప్పారు. ఒక్కరోజు నడిచినాయి అంటే మళ్ళీ నిన్న వచ్చినటువంటి భారీ వర్షానికి రింగ్ బండ మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. నీళ్లు లూజ్ వచ్చి పైనుంచి ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల రింగ్ బండ కూడా తెగిపోవడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన 3,56,00,000 కూడా వృధాగా అయినట్టే జరిగింది. రైతులకైతే నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదు. కనీసం ఆ డబ్బుల్లో ఎంతో కొంత రైతులకు నష్టపరిహారం ఇచ్చినా కొంత మేలు జరిగినాము. ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం సమకూర్చినటువంటి హెచ్చించినటువంటి ఆ 3,56,00,000 కూడా వృధా అయిపోయింది. ఈ సంవత్సరానికి పంటలు రైతులకి మళ్ళీ నీళ్ళు వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఇప్పుడు ఆ రింగ్ బండ పోసేది జరిగిద్దో జరగదో చెప్పలేము. పరిస్థితి అట్లా ఉంది రైతుల పరిస్థితి. ఈ రింగ్ బండ మళ్ళీ పోయాలన్నా కూడా ఈ తుఫాన్లు ఈ వర్షాలు అన్నీ తగ్గినాక పోస్తేనే మళ్ళీ నీళ్ళు. ఇప్పుడు ఇంకా పంటలు అనేవి అటు ఇటు కాలం పెరిగిపోతుంది. రైతులకైతే పంటలు పండుతాయి అనే ఆశ అనేది లేదు. రింగ్ బండ మీద నుంచి బ్లాకుల నుంచి వెళ్ళిన నీళ్ళు కూడా రింగ్ బండ ఎక్కేసిపోవడం వల్ల రింగ్ బండ తెగిపోవడం జరిగింది. మళ్ళీ వెళ్ళి వాగులెమ్మటంలో చేలు మళ్ళీ పట్టినాయి. పాత రైతులను అప్పుడు మునిగిపోయాను, మళ్ళీ రైతులను ముంచేసింది. ఈ ఆగిపోయిన నీళ్ళు ఒకేసారి వెళ్ళి పట్టడం వల్ల మళ్ళీ పొలాలు నాశనం అయిపోయినాయి. ఒకసారి అనుకుంటే మళ్ళీ 2 నెలల్లోనే రెండోసారి ఇది నష్టాలు రైతులకి. ఇంత నష్టం రైతులకు జరిగితే రైతు బతికే పరిస్థితి లేదు. ఇంకా ఇప్పటికే కొంతమంది వలసలు వెళ్ళిపోతున్నారు కూలీనాలు చేసుకోవడం బయటికి. మాలాంటి చిన్నకారు రైతులు కూడా ఇంకా 1-2 ఎకరాలు చేసుకునే వాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి రాబోతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు గుమ్మడవల్లి ప్రాజెక్టు అకాల వర్షాల వల్ల గత నెల 18వ తారీఖు రోజు గండిపట్టడం జరిగింది. దాన్ని మరామతుల్లో భాగంగా ప్రభుత్వం వాళ్ళు ఇటీవల రింగు కట్ట అని చెప్పేసి ప్రారంభించారు. ఆ ప్రారంభంలో కూడా ఎట్లుందంటే గతంలో కట్ట తెగినప్పుడు అధికారుల యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ పర్యవేక్షణ లేకపోవటం వల్లనే ఇక్కడ ఈ దుర్మార్గం జరిగిందనేసి ఆ రోజు రైతులు ఊళ్ళో ప్రజలు కూడా అనటం జరిగింది. ఈ కట్టను మళ్ళీ పునఃప్రారంభించి దీన్ని ఏదో విధంగా మళ్ళీ మరమ్మతులు చేసి ఇక్కడ ఉన్న రైతాంగానికి నీళ్ళు అందించాలనేది ప్రభుత్వం యొక్క ఎమ్మటే మరమ్మతులు చేస్తామని చెప్పేసి జరిగింది. దానిలో భాగంగా ఈ కట్టను ప్రారంభించిన తర్వాత ఈ ప్రభుత్వంలో కానీ ఎమ్మటే పునఃప్రారంభించడం సంతోషం. 3 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తున్నా అన్నారు. కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎలా ఉంది అంటే కింద మొత్తం అదే చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి పోసి పైనుంచి ఇంకో చెరువులను తీసుకొచ్చినటువంటి మట్టిని పోసి ఇక్కడ చూస్తే ఈరోజు జస్ట్ ఒక 1 అవర్ వచ్చినట్టు వర్షానికే
కుంగిపోయి మరలా కొట్టకపోవడం అంటే చాలా దురదృష్టకరం. ఈ దురదృష్టకరం అనేది కూడా కాదు, కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యమే. అసలు ఏఈ ఏం చేస్తున్నారు, డిఈ ఏం చేస్తున్నారు, ఈఈ ఏం చేస్తున్నారు, ఎస్సీ ఏం చేస్తున్నారు ఉన్నటువంటి ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దీనిపైన దృష్టి పెట్టింది. దీన్ని గోదావరి రివర్ బోర్డుకి అప్పగించమని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు 1, 2, 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఎటువంటి పంట తీసుకోవడానికి ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడైతే ఇసుక నిండినటువంటి భూములలో ప్రతి రైతుకి 10 ఎకరాలు ఇచ్చి ఆ యొక్క ఇసుక మేటలను ఎమ్మటే తొలగిస్తామన్నారు. కానీ ఇంతవరకు కూడా ₹1 ఇవ్వలేదు. అంటే రైతు వారీగా నష్టపోయారు. ఇటు ఉండవలసినటువంటి పర్యవేక్షణ చేయవలసిన అధికారులు కూడా నిర్లక్ష్యం ఉండటం వల్ల ప్రజలు ఈరోజు ఏం చేయాలో దిక్కు చూసిన పరిస్థితిలో ఉంది. దీన్ని ఎమ్మటే పరిశీలించి అధికారులతో పాటుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా దీని నిర్లక్ష్యాన్ని పర్యవేక్షణ చేసి మరలా పునఃప్రారంభించి రైతులకి వ్యవసాయం చేసుకోవడం నీళ్ళు అందించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.